పవన్, సో నిన్న పోలింగ్ కి సంబంధించి మొత్తం చూస్తే ఓటర్లందరినీ చూసి క్యూ లైన్ లో చంద్రబాబు నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి ప్రజలు ఇట్లా వచ్చారు. సో మొత్తం కూడా జనాలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు, అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అండ్ అదే విధంగా మొత్తం వార్ రూమ్ లోనే కూర్చొని ఆయన ఎక్కడికక్కడ మొత్తం సమీక్ష చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జరుగుతున్నాయి మొత్తం కూడా చూడడం జరిగింది. అండ్ మొత్తం మరొక వైపు ఆయన ధీమా కూడా ఉన్నారు. ఏంటంటే ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది, టీడీపీకి అధిక మొత్తంలో సీట్లు రావడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ సర్వేలు కొన్ని అన్ని కూడా తెప్పించుకొని ఆయన మొత్తం నిన్న క్షుణ్ణంగా అన్ని పరిశీలించడం కూడా జరిగింది. చూస్తే తాము అధికారంలోకి రావడం ఖాయమేనని టీడీపీ కూటమి ధీమా వ్యక్తం చేసింది. నిన్న జరిగిన పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా తమకు పూర్తి అనుకూలంగా జరిగిందని, ఫలితాలు తమ కూటమికే ఏకపక్షంగా ఉండబోతున్నాయని టీడీపీ, జనసేన, బీజేపీ అభిప్రాయపడుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన తీరు, ప్రజలు స్పందించిన తీరు తదితర అంశాలపై ఈ పార్టీలు అన్ని సమాచారం సేకరించాయి. ఇక దీంతో పాటు తమ నేతలు ఇతరత్ర మార్గాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఈ పార్టీల నాయకత్వాలు విశ్లేషించుకున్నాయి. ఇక వచ్చిన సమాచారంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న రోజంతా తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన వార్ రూమ్లోనే ఉండి పోలింగ్ సరళిని పరిశీలించారు. అన్ని జిల్లాల నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తాజా పరిస్థితి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల మనోగతం తెలుసుకోవడానికి టీడీపీ నాయకత్వం కొన్ని బృందాలను వినియోగించింది. వారి నుంచి వస్తున్న సమాచారాన్ని కూడా చంద్రబాబు ఎప్పటికప్పుడు విశ్లేషించి జిల్లాల నేతలను అప్రమత్తం చేశారు. పోలింగ్ సరళి మాకు పూర్తి సంతృప్తి కలిగించింది. మేం చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేయబోతున్నాం. కూటమి అధికారంలోకి రాబోతోంది అని ఆ పార్టీ ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తాము ఊహించిన దానికన్నా బలంగా వ్యతిరేకత ఉందని, అందుకే ఓటింగ్ కు ప్రజలు వెలుగులా వచ్చారని అభిప్రాయపడ్డారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుండగా దానికి ముందే అనేక పోలింగ్ కేంద్రాల్లో వందల సంఖ్యలో ఓటర్లు వచ్చి బారులు తీరారు. ఇక గతంలో ఈ దృశ్యం చాలా అరుదుగా కనిపించేది. ఇప్పుడు ప్రజల్లో ఉన్న కసిని ఇది ప్రతిబింబించింది. ఎండను, రద్దీని లెక్క చేయకుండా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇక ఇటు నగరాలు, పట్టణాల్లో చదువుకున్న వారు ఓటింగ్ కు రారన్న ప్రచారం నిజం కాదని ఇక్కడ తేలిపోయింది. ప్రత్యేకించి యువత ప్రతి పోలింగ్ కేంద్రంలో పెద్ద ఎత్తున కనిపించిన పరిస్థితి. ఎక్కడెక్కడో చదువుకుంటున్న వారు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఈసారి ఓట్లు వేసి తీరాలన్న పట్టుదలను ప్రదర్శించారు. ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని ప్రతిబింబించాయని ఆ పార్టీ జిల్లా సమన్వయకర్త ఒకరు పేర్కొన్నారు. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, నిన్న జరిగిన పోలింగ్ కు సంబంధించి కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, కూటమి అధినేతలు కూడా వీళ్ళందరూ ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది, ఈ పెరిగిన ఓటింగ్ శాతం కావచ్చు, వచ్చిన జనాలు కూడా ఇటు ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కూడా ఓట్లేశారు అంటూ కూడా కూటమి నేతలు విజయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏంటి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పూర్తి స్థాయిలో తమ యొక్క విజయం పట్ల నమ్మకంతో ఉంది. ఎందుకంటే ఇప్పటికే పోలింగ్ జరిగిన సరళి ఉదయమే మిడిల్ క్లాస్, అదేవిధంగా మహిళలు ఎక్కువగా ఓటింగ్ రావడం, తర్వాత వృద్ధులు కూడా భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం, ముఖ్యంగా 3 సిలిండర్లు ఏదైతే ఇస్తా అన్నారో 1500 రూపాయలు మహిళలకు, అదేవిధంగా ఉచిత బస్సు లాంటి పథకాలు విస్తృతంగా మహిళలను ఆకర్షించాయి కాబట్టి వచ్చి వారంతా కూడా టీడీపీకి ఓటు వేశారనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో భారీ ఎత్తున కూటమికి మద్దతు పలికేందుకు ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి అంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి కూడా భారీ ఎత్తున రాష్ట్రానికి రావడం జరిగింది. వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు తన వార్ రూమ్ నుంచి నిన్న జరిగినటువంటి ఈ పోలింగ్ సరళిపై ఎప్పటికప్పుడు విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణలో ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఆధారాలను బట్టి ఖచ్చితంగా కూటమిదే విజయం అనేది స్పష్టమవుతుందనే అభిప్రాయం అయితే మాత్రం కూటమి నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా సమావేశం పెట్టి గతంలో ప్రభుత్వ వ్యతిరేకత తమకు పనిచేసింది 2019లో, అందుకే ఆ స్థాయిలో ఓట్లు నమోదాయని చెప్పారు. అయితే ఈసారి ఓటు పర్సంటేజ్ అంతకంటే ఎక్కువ నమోదవడం ప్రభుత్వ వ్యతిరేకత కాకుండా ప్రభుత్వ అనుకూలత తమకు పనిచేసిందని చెప్పుకుంటోంది. కాబట్టి ఒకవైపు కూటమి తమకు ఎట్టి పరిస్థితుల్లో విజయం తమదే అని స్పష్టం చేస్తున్న తరుణంలో, ఎందుకంటే తూర్పు, పశ్చిమ,
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ కృష్ణా గుంటూరు జిల్లాల్లోనూ ఉత్తరాంధ్రలోనూ కూటమి ప్రభంజనం వీయనుంది అని ఆ పార్టీకి సంబంధించినటువంటి లేదా కూటమికి సంబంధించిన నాయకులు చెబుతూ ఉన్నారు. అదే సమయంలో రాయలసీమలో కూడా భారీ ఎత్తున అంటే అనుకున్న దానికంటే డబుల్ స్థానాలు సాధించగలుగుతామనే అభిప్రాయం అయితే కూటమి నాయకుల్లో వ్యక్తం అవుతోంది. దీంతో వీరంతా కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూటమిదే విజయం అని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. తమకే పట్టం కట్టారు ప్రజలని ధీమానైతే కూటమి నేతలు అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్.